మియాపూర్లో కెమిస్ట్రీ టీచర్ ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. మదీనాగూడ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో జరిగింది ఘటన. విద్యార్థితో హరీష్ అనే కెమిస్ట్రీ లెక్చరర్ తప్పుగా ప్రవర్తించాడు. కాలేజీ యాజమాన్యానికి విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు విద్యార్థిని తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా తోడయ్యారు. విద్యార్థిని కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ ప్రేమ పేరుతో ఇటీవల వేధిస్తున్నట్టుగా తెలిసింది. పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్ ప్రేమ పేరుతో వేధించడంతో ఒక్కసారిగా ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో విషయం చెప్పుకుంది. వెంటనే తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘాలు కూడా అక్కడ ఆందోళన దిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించారు. కెమిస్ట్రీ లెక్చరర్ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో ఒక్కసారిగా కళాశాల యాజమాన్యం కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళన ఆగలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మీరు చూసారమ్మా, చూడండి అంతే. లైవ్ లో చూస్తే చెప్పండి అంతే, ఎవరో చెప్పినట్టుగా. అది కాదండి, అలాంటి అలాంటి ఏం జరగదు. నేను పైకి వేసేసి మీరు ఎంత అంటే వెళ్ళండి. ఏం యాక్షన్ అంటే అది యాక్షన్, అది ఎవరితోనన్నా చెప్పించండి, మీరు ఎవరితో చెప్పించండి. మీరు మాట్లాడిన తర్వాత ఇద్దరు మియాపూర్లో కెమిస్ట్రీ టీచర్ ప్రేమ వేధింపుల వ్యవహారం బయటపడింది. మదీనాగూడ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థితో తప్పుగా ప్రవర్తించాడు కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్. దీంతో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అదే పిల్లలతో చాట్ చేయడము, ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తాము, ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే పెట్టడానికని ఇస్తాం. ఏదైనా క్లాస్కి సంబంధించి దాంట్లో ఇవాళ రాలేదా లేదా ఏంటి, ఏం సంగతి, ఎందుకు రావట్లేరు, ఇవన్నీ ఇంకా అంటే ఇక వేరే రకంగా మాట్లాడడం. అది ఒక లెక్చరర్ పిల్లలతో మాట్లాడిన విధంగా కాకుండా ఇంకొక రకంగా మాట్లాడడం, అలాంటివి చేయడం. నేను ఈరోజు వస్తున్నానండి అడగడానికి. ఆల్రెడీ వీళ్ళు అడిగారు ఈరోజు, నిన్న. చెప్పండి. వాళ్ళ పేరెంట్స్ లోపల కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కెమిస్ట్రీ సార్ మిస్బిహేవ్ చేస్తున్నట్టు వల్గర్గా మాట్లాడుతున్నాడు. నేను వచ్చి అడిగితే లేదండి మా తప్పు, తీసేస్తాం, కెమిస్ట్రీ సార్ ఇంకా పెట్టుకోవట్లేదని చెప్పారు. మళ్ళీ నేను మధ్యాహ్నం నుంచి క్లాసులు తీసుకుంటాడు ఏదో విధంగా. కెమిస్ట్రీ అంటే ఏమన్నా మీ దగ్గర ఆధారం ఉన్నాయా? ఏం ఆధారాలు చెప్పి నేను వాళ్ళే ఒప్పుకున్నారు కదా సార్, ఆధారాలు ఉన్నాయంటే మిస్బిహేవ్ చేస్తానని చెప్పి నేను వచ్చి అడిగితే తీసేస్తున్నాం అంటే మా తప్పు అని చెప్పి అన్నారు కదా. ఏమైనా ఆధారాలు తెలుసు. క్లాసులు చెప్తున్నారని ఫోన్ చేశారు నాకు. నేను తీసేస్తా ఉన్నారు. మళ్ళీ ఈ రోజు యథావిధిగా ఉంది. నేను అడిగితే మేము తీసేస్తామండి, ఇంకెట్లా అంటే ప్రాబ్లమే కదా అని చెప్పి అన్నారు. మళ్ళీ యథావిధిగా నిన్న మధ్యాహ్నం నుంచి క్లాసులు తీసుకున్నాను. నిన్న రాలేదు కాలేజీ. అదే ఆమెను అడగాలి కదా, నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్తున్నారు. అంతా స్టూడెంట్స్ కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కదా. ఇక నిన్న వచ్చి గడ్డగడిగేటప్పటికి ఇది బయటపడింది. వేధిస్తున్న లెక్చరర్ హరీష్ పై కాలేజీ యాజమాన్యానికి విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కాలేజీ వద్ద ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వారికి విద్యార్థి సంఘాల నాయకులు తోడయ్యారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ విద్యార్థిని తల్లిదండ్రులను కాలేజీ యాజమాన్యం ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ దేవిక జైన్ అయ్యారు. దేవిక, ముఖ్యంగా మదీనాగూడ చైతన్య కళాశాలలో విద్యార్థినికి వేధిస్తున్న కెమిస్ట్రీ టీచర్ సంబంధించి ప్రస్తుతం కళాశాల యాజమాన్యం ఏం చెప్తుంది, అలాగే పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించారా, ఏం జరుగుతుంది? ఎస్ రామ్దాస్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో తరచూ ఏ ఒక ఘటనలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మియాపూర్ మదీనాగూడలో ఉన్న
శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ ప్రేమ పాఠాలు చెబుతూ అసభ్యకరంగా మెసేజ్లు చేస్తూ కాలేజ్ అంటే క్లాస్ టైంలో కూడా ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు అంటూ కూడా ఎన్నిసార్లు కూడా అది ఏదైతే ఇప్పుడు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం ఉందో వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా ఆ అమ్మాయిని వేధిస్తున్నట్టుగా తల్లిదండ్రులకి చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, ఆధారాలు ఉంటేనే మాట్లాడండి అంటూ కూడా నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆధారాల కోసం ఎవరైతే ఆ విద్యార్థిని ఉందో ఆ విద్యార్థిని తనకి అంటే ఈ ఎవరైతే లెక్చరర్ ఉన్నారో తను మెసేజ్ చేయగా తిను కూడా రిప్లై ఇవ్వగా ఇవన్నీ కూడా ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో వాటిని ముందు పెట్టి ఎవరైతే ఇప్పుడు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యం ఉందో వాళ్ళకి చూపిద్దామన్న నేపథ్యంలో తను కూడా మెసేజ్ చేసినట్టుగా అయితే తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. అవి చూపించినప్పటికీ కూడా ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి చూపించినప్పటికీ కూడా శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యం అసలు పట్టించుకొని పరిస్థితి ఉందని చెప్పి వెంటనే ఆ విద్యార్థిని వెంటనే తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వెంటనే వచ్చి యాజమాన్యాన్ని ప్రశ్నించగా అక్కడ కూడా ఎప్పుడైతే ఈ స్క్రీన్ షాట్స్ కానీ ఇవేవైతే అప్పుడు చూపించడం జరిగిందో వెంటనే మేము అతన్ని ఇప్పుడే వెంటనే అతన్ని ఇక్కడ నుంచి తీసేస్తున్నాము, ఈ కాలేజ్లో అతను ఉండటానికి అర్హత లేదు అంటూ కూడా అధికారులు చెప్పారు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చెప్పిన వివరాలు ఏంటంటే ఎవరైతే ఆ లెక్చరర్ ఉన్నారో హరీష్ అనే లెక్చరర్ ఆయన ఇక్కడ లేడు, బదిలీ మాత్రం అంటే వేరే ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడికి పంపించారే తప్ప విధుల్లో నుంచి తీసేయలేదు అంటూ కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా చెప్తున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మీరు కఠిన చర్య తీసుకుంటారా లేదంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. తరచుగా ఏ ఒక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మా పిల్లల్ని ఏ విధంగా మేము ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్లో ఉంచాలి, మా పిల్లలకి అసలు రక్షణ లేదు అంటూ కూడా తల్లిదండ్రులు అక్కడ ధర్నా చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ కాలేజ్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యపు మాటలు అంటే అయితే మేమేం చేయాలి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటూ కూడా ఇక్కడ విద్యార్థిని సంఘాలు కూడా చెప్తున్న మాటలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఆ లెక్చరర్ హరీష్ అనే లెక్చరర్ ఉన్నారో అతన్ని మాత్రం విధుల్లో నుంచి తీసేయలేదు, కేవలం వేరొక ఏదైతే బ్రాంచ్ ఉందో అక్కడికి తరలించారు అంటూ కూడా విద్యార్థులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీని మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విద్యార్థితో తప్పుగా ప్రవర్తించిన కెమిస్ట్రీ లెక్చరర్పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కాలేజీ బిల్డింగ్ ఎదుట ఆందోళనకు దిగిన దృశ్యాలు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లెక్చరర్ను అదుపులోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తుండడంతో పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ పేరెంట్స్ కోరుతున్నారు. మీరు సేవ చేయట్లేదు కదా, మీరు కేసు ఎందుకు పెట్టలేదు అంటే మీ ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.